పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందల విశ్వాసం ఉంచటం వలన మనకి నిశ్చయముగా ఇంకా ఏ రకమైన దాహాలు ఉండవో, ఏ రకమైన దాహాలు మనకి కలుగుతాయో విశ్వాసం ఉంచటం వలన అనేక విషయాలు మనం చక్కగా నేర్చుకోవచ్చు. కేవలం దేవుని వలన మనందరం కూడా మేలు పొందాలని, దేవునిలో మనందరం కూడా వృద్ధి చెందాలని, దేవునిలో మనం ఎదగాలని, ప్రభువుకి బాగా దగ్గరగా అవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే దేవుడితో మిళితమైపోవాలన్నా, ఏ వ్యక్తి అయినా సరే దేవునితో నడవాలన్నా ఖచ్చితంగా విశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడికి విరుద్ధమైనది ఏదీ ఒక వ్యక్తి జీవితంలో నుంచి బయటికి తొలగిపోవాలన్నా, దేవునికి విరుద్ధమైనది ఏది ఒక వ్యక్తి తన యొక్క లైఫ్‌లో ఉంచుకోకూడదంటే ఖచ్చితంగా విశ్వాసమే మూలం. విశ్వాసమే ఉంచాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. విశ్వాసం ఉంచకపోవడం వలన ఇంకా ఏ రకమైన దప్పిక మనకుంటదంటే, ఇంకా ఏ రకమైన దాహం మనకుంటదంటే, ఆస్తి దాహం చాలా ఎక్కువగా ఉంటది. విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే ఆస్తి మీద గాని, ధనం మీద కానీ, ఏ దాహం లేనివాడుగా చక్కగా బ్రతుకుతాడు. అసలు ఆస్తి మీద ఏ దాహం ఉండదు. ధనం మీద ఏ దాహం కూడా ఆ వ్యక్తికి ఉండదు. దేవుని యందల విశ్వాసం ఉంచే ఏ వ్యక్తి కూడా ఆస్తిని అస్సలు లక్ష్యపెట్టడు. ధనమును అసలు లక్ష్యపెట్టడు. ఎందుకంటే దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసం యొక్క బలం అలాంటిది. దేవుని యందల ఉంచినటువంటి విశ్వాసంలో ఉన్న సామర్థ్యమే అలాంటిది. ఈ లోక సంబంధమైన దేని మీద దృష్టి లేకుండా చేసేస్తది. ఈ లోక ఈ లోక సంబంధమైన దాహం ఏది మనకి పుట్టకుండా, ఈ లోక సంబంధమైన దాహం ఏది మనకి కలగకుండా మనకి ఎంతగానో విశ్వాసం అనేది తోడ్పడుతుంది. ప్రియులరా, బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. మత్తయి సువార్త, మత్తయి సువార్తలో గనక మనం చదివితే 19వ అధ్యాయం 19వ అధ్యాయం 16వ వచనాన్ని చదివితే ఇలా రాసుంది. మత్తయి సువార్త 19, 16 ఎవరైనా చదువుతారా? ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఆ! హ్మ్. నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. నేను నిత్య జీవం పొందటానికి ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను. అయితే నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అన్నాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నీకో దాహం ఉండిపోయింది. నీకొక దప్పిక ఉండిపోయింది. అది నువ్వు నేను చెప్పినట్టు చేయగలిగితే గనక నీకు తప్పకుండా నిత్య జీవం పొందేసుకుంటావు అన్నట్టుగా ఆయన చెప్తున్నట్టు మనకు కనిపిస్తది. ఆ మాట మత్తయి సువార్త 19:21 చదవండి. ఇప్పుడు 21 చదవండి. 21. అందుకు యేసు, హ్మ్. నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ హ్మ్. ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, హ్మ్. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి ఆ! నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఏడుపు ముఖం పెట్టుకుని వెళ్ళిపోయాడు. యేసు నువ్వు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తినే అమ్మి, నీ ఆస్తిని అమ్మేసి బేదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది అన్నాడు. ప్రియులరా, మనం చదువుకుంటే గనక ఈ మాట ఎవ్వరికీ నచ్చదు. ఈ మాట చాలా మందికి నచ్చదు. వాస్తవానికి ఎందుకు నచ్చదు అంటే, ఆస్తి దాహం ఉన్న వాళ్ళెవ్వరికీ ఈ మాట నచ్చదు. ధనం గురించి మాట్లాడతాడు. ధన దాహం ఎవరికైతే ఉంటదో వాళ్ళకెవ్వరికీ ఇది నచ్చదు. యేసయ్యా, నిత్య జీవం గురించి మాట్లాడడానికి వచ్చిన వాడిని నేనే. నిత్య జీవం పొందాలనుకుంటున్నానని చెప్పడానికి వచ్చింది నేనే. అయితే నా మంచి కోసమే చెప్తున్నావు. నేను నీ మీదే విశ్వాసం ఉంచుతున్నాను. నా విశ్వాసం అంతా కూడా నీ మీదే. కాబట్టి నేను ఆస్తిని లక్ష్యపెట్టను. నేను డబ్బుల్ని లక్ష్యపెట్టను. నేను ధనమును లక్ష్యపెట్టను. నువ్వు చెప్పినట్టుగా నేను బేదలకే ఇచ్చేసి వచ్చేస్తాను. నేను బేదలకే ఇచ్చేస్తాను అంటూ నా ఆస్తిని అమ్మి తప్పకుండా బేదలకు ఇచ్చేస్తాను అంటూ
తప్పకుండా ఈ మాట చెప్పుండేవాడు. కానీ అతను బాధపడుతూ ఎందుకు వెళ్ళిపోయాడంటే ప్రియులరా, అక్కడ నుంచి దుఃఖముఖంతో వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు యేసు యొద్ద నుండి దుఃఖముఖంతో ఆ వ్యక్తి వెళ్ళిపోయాడంటే, అతనికి ఆస్తిని అమ్మేసుకో అంటే నచ్చదు. బేదలకి పెట్టు అంటే అతనికి నచ్చదది. ఎందుకంటే అతని దాహమంతా కూడా ఆస్తి మీద ఉంది. అతని విశ్వాసం పరిపూర్ణమైన విశ్వాసం కాదు. అతని విశ్వాసంలో పరిపూర్ణుడు పరిపూర్ణుడు అవ్వలేదు. అందుకే యేసయ్య చెప్పేశాడు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల, నీకు పరిపూర్ణుడు అవ్వాలని నీకు అనిపిస్తే, నేను పరిపూర్ణుడిని అవ్వాలే అని నాకుంది అని నువ్వంటే, నువ్వు నిజంగా ఈ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేసేయ్ అని చెప్పాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా విశ్వాసంలో పరిపూర్ణులు అవ్వలేదు. విశ్వాసంలో పరిపూర్ణులు అవ్వకే ఇంకా ధనానికి సంబంధించిన దాహం, ఇంకా ఆస్తికి సంబంధించినటువంటి దాహం మనలో ఎక్కువైపోతుంది. ధనం గురించి మాట్లాడినా, నీ ఆస్తి గురించి మాట్లాడినా, నీ ధనం ఒకరికి ఇమ్మని చెప్పినా, నీ ఆస్తిని అమ్మి ఒకరికి ఇమ్మని చెప్పినా ఎంత బాధ వచ్చేస్తుందో. నా ఆస్తి గురించి మాట్లాడుతున్నావు, నువ్వెవరో? నా ఆస్తికి నా ఆస్తి గురించి మాట్లాడుతున్నావేంటి, నీకు సంబంధం ఏంటి అంటూ ఎవరైనా సరే రేజ్ అయిపోతారు. ప్రియులరా, అక్కడ నిత్య జీవం గురించి, ఆస్తి గురించి గొడవ వచ్చింది. నిత్య జీవానికి ఆస్తికి ఏమైనా సంబంధం ఉందా అంటే, నిత్య జీవాన్ని పొందకుండా చేసేది ఆస్తే, నిత్య జీవాన్ని పొందకుండా చేసేది ధనమే. ఎలాగా అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆస్తి ఉన్న వాళ్ళు అందరూ కూడా నిత్య జీవాన్ని పొందరంటారా ఏంటి? మీ ఉద్దేశం ఏంటి అని మీరు నన్ను అడగొచ్చు. ఎకరాలు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, పొలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆస్తిపాస్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు, బేభత్సమైన ధనాన్ని కలిగిన వాళ్ళు ఉన్నారు, కోట్ల కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇంకా నిత్య జీవాన్ని కోల్పోతారంటారా? అంటే మీ మాట ఉద్దేశం ఏంటి అంటూ మీరు నన్ను అడిగితే గనక, ప్రియులరా, ఆస్తిని కలిగిన వాళ్ళు ఎవరైనా సరే నిత్య జీవం పొందరని దాని ఉద్దేశం కాదు. కానీ ఆస్తి మీదే ఆ యవ్వనుడ దృష్టి ఉంది కాబట్టి, ఆస్తి మీదే తన దృష్టి ఉంది కాబట్టి, ఆస్తినే ప్రేమిస్తున్నాడు కాబట్టి, ధనమునే ప్రేమిస్తున్నాడు కాబట్టి, అక్కడ యేసయ్య, నీవు నన్ను వెంబడించాలనుకున్న వాడు అయితే, నువ్వు నిత్య జీవాన్ని పొందాలనుకున్న వాడు అయితే, నీ మనసులో ఇంకోటి ఏది ఉండకూడదు. నీ హృదయం దేని దగ్గర ఉండకూడదు. నీ హృదయం నాకు దగ్గరగానే ఉండాలి. నన్ను నువ్వు సేవిస్తే హృదయ అంతరంగంలో నుంచి వచ్చినట్లుగా ఉండాలి. నువ్వు నన్ను సేవిస్తే పెదవులతో సేవించకూడదు. నువ్వు నన్ను వెంబడిస్తే దూరంగా వెంబడించడం కాదు. నువ్వు నన్ను వెంబడిస్తే నిజంగా దగ్గరగానే వెంబడించాలి. కాబట్టి నీ ఆస్తి నాకు అడ్డుగా కనపడుతుంది. నీ ధనం నాకు చాలా అడ్డుగా కనపడుతుంది. నాకు నీ ఆస్తి ఎందుకు అడ్డు అయిపోయిందంటే, నాకు నీ ధనం ఎందుకు అడ్డు అయిపోయిందంటే, నీ దుష్టంతా కూడా ఆస్తి మీదే ఉంటుంది. నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు అంత డబ్బు ఉంది, పడుకుంటే చాలు అయ్యే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. నాకు అక్కడ ఆ ప్లేట్ ఉంది, నాకు ఇక్కడ ఈ ప్లేట్ ఉంది, నాకు పలానా ఊర్లో 10 ఎకరాలు ఉంది, పలానా ఊర్లో 5 ఎకరాలు ఉంది. ఇవన్నీ కూడా నీ బుర్రలో ఇవన్నీ తిరిగేస్తా ఉన్నాయి. ఈ బుర్రలో తిరిగేస్తున్న ఈ వీటిని బట్టే బలం తెచ్చుకుని బతికేస్తుంటారండి కొంతమంది. కొంతమందికి ఆస్తిని బట్టి బలం తెచ్చుకుని బతికేస్తా ఉంటారు. డబ్బులను బట్టి బలం తెచ్చుకుని బ్రతికేస్తా ఉంటారు. ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకుని బ్రతకరండి. అందుకే యేసయ్యకి ఇది నచ్చడం లేదు. అందుకే ఈ యొక్క ఆస్తి మీదే దృష్టి పెడుతున్నారని చాలా మందికి యేసయ్యకి ఈ విధానం, చాలా మందికి యేసయ్యకి నచ్చకపోవడాన్ని బట్టి ఆయన ఇది అడ్డుగా కనపడుతుంది అని చెప్పగలడు. ఈరోజు నీకేమున్నా సరే అంతా నీకు దేవుడిచ్చాడు. చాలా సంతోషం. నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి అంటాను నేను. నువ్వు అదృష్టవంతుడివి. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. దేవుడు నీ జీవితంలో ఎకరాలు ఎకరాలే ఇచ్చుంటాడు. నీకు ఆస్తులు ఆస్తులే ఇచ్చుంటాడు. కానీ నీ దృష్టి మాత్రం దాని మీద ఉండకూడదు. నీ దృష్టి దాని మీదే పెడితే గనక, యేసు కంటే ఎక్కువగా ప్రియమైనదిగా నీ ఆస్తి ఉంటే గనక,
యేసు కంటే ఎక్కువగా ప్రియమైనదిగా నీ ధనం ఉంటే గనక నీకు ధనదాహం ఉన్నట్టే, నీకు ఆస్తి దాహం ఉన్నట్టే, నువ్వు విశ్వాసంలో పరిపూర్ణురాలివి అవ్వలేనట్టే అంటూ ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏది నీకు ప్రియమైనదిగా ఉండకూడదు. ఏకంగా నీకేదైనా యేసు తప్పితే ఏదైనా ప్రియమైనదిగా ఉంటే పరలోకమే కోల్పోతావని చెప్తున్నాడు. ఏకంగా నీకేముండదంట? పరలోకమే ఉండదు. ఏకంగా నీకేముండదంట? నిత్య జీవమే ఉండదు. నిత్య జీవాన్ని కోల్పోతావు. కాబట్టి బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 19:24 చదవండి. మత్తయి సువార్త 19:24. మత్తయి సువార్త 19:24 చదవండి. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని చెప్పాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో సూది బెజ్జలోకి ఒంటైనా పోతది గాని నిత్య జీవంలోకి మాత్రం నువ్వు వెళ్ళవు. పరలోక రాజ్యంలోకి మాత్రం నువ్వు వెళ్ళవంతే అని చెప్పేశాడు. ఏది ఎళ్ళనివ్వట్లేదు పరలోక రాజ్యం అంటే నీ ధనదాహమే నేను పరలోక రాజ్యం ఎళ్ళనివ్వట్లేదు. ఎంత నష్టం జరుగుతుందో, ఈ భూ సంబంధమైన ఆస్తిని గూర్చినటువంటి దాహం గాని, ఈ భూ సంబంధమైన ధనమును గూర్చినటువంటి ఈ దాహం కానీ ఏకంగా నువ్వు పరలోకమే కోల్పోయేలా చేస్తుంది. నువ్వు నిత్య జీవంలోకి వెళ్లకుండా చేసేస్తుంది అని నువ్వు ఎరుగుదువా? ఈ సత్యం నీకు తెలుసా? సూది బెజ్జంలోకి ఒంటె దూరిపోవడమే సులభం అంటున్నాడు. ప్రియులరా, చాలా జాగ్రత్తగా వినాలి. వాస్తవానికి సూది బెజ్జంలోకి ఒంటె దూరటం అనేది జరగని పని. సూది బెజ్జం చాలా చిన్నగా ఉంటది. దారం ఎక్కించడమే కష్టం. సూది బెజ్జంలోకి దారం ఎక్కించడమే కష్టం. ఇంత దారం ఎక్కించటమే కష్టంగా ఉన్నటువంటి ఈ సూది బెజ్జంలోకి ఒంటె ఎలా వెళ్ళిపోతది అనేది కొంచెం ఆలోచింపజేసే విషయమే. బాగా ఆలోచిస్తే యేసయ్య ఎంత లోతుగా చెప్పాడంటే, ఇది దేనికి చెప్పాడంటే, ఒక ఒంటె సూది బెజ్జంలోకి ఎలా వెళ్తది అనేది ఒకసారి బాగా ఆలోచిస్తే మనకిక్కడ ఒక సత్యం బయటకు వస్తది. సూది బెజ్జంలోకి కళ్ళు 2 దగ్గర పెట్టుకొని దారం ఎక్కించడమే కష్టం. అలాంటప్పుడు సూది బెజ్జంలోకి ఒంటె వెళ్ళడం అనేది ఎలా సాధ్యం అంటే, సూది బెజ్జంలోకి ఒంటె వెళ్ళడం సాధ్యమే. యేసయ్య చెప్పేసాడు కాబట్టి అది సాధ్యమే. ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పేశాడు ఆయన. ఆయనే చెప్పిన తర్వాత నువ్వెవరో నేనెవరో సూది బెజ్జంలోకి దారం ఎక్కించలేకపోతున్నావు, ఒంటె వెళ్ళడం అది సాధ్యం కాదు అని నువ్వు అనొచ్చు. కానీ యేసయ్య చెప్పాడు అది సులభమే. సూది బెజ్జంలోకి ఒంటె దూరుట సులభమే అని చెప్పాడు. ఎలాగో చెప్పనా? ఒంటె ఎప్పుడైతే తగ్గిపోతుందో, రాను రాను అది ఒంటె ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో, అది ఎంత బలమైందైనా, అది చూడ్డానికి ఎంత హైట్‌లో ఉన్నా, అది చూడ్డానికి ఎంత పై స్థాయిలో ఉన్నా, నేను ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, నేను తగ్గిపోతాను అన్న ఏ వ్యక్తి అయినా సరే పరలోకం వెళ్ళిపోతాడో. ఎందుకంటే ఆస్తి కలిగినోళ్ళు, ధనం కలిగినోళ్ళు అంత త్వరగా తగ్గరో. అందుకే అంత పెద్ద ఒంటె, చాలా పెద్ద ఒంటె, అంత పెద్ద ఒంటె అయినా అది తగ్గిపోయిందనుకోండి, అది చిన్నదయిపోయిందనుకోండి, ఎందుకెళ్ళదు? సూది బెజ్జంలోకి ఆయన ఎళ్తదని చెప్పేసాడు. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి మాత్రం వెళ్ళటం అనేది జరగని పని అన్నాడు. ఎందుకెళ్ళడు? అసలు పరలోకం ఎందుకెళ్ళవు? ధనవంతుడివే అయినా, ధనవంతురాలివే అయినా, బోలెడు డబ్బున్నా, కోట్ల రూపాయల ఆస్తున్నా, కోట్ల కోట్ల రూపాయలున్నా అసలు ఎందుకెళ్ళవు మరి? అంటే నీ దృష్టి దాని మీద ఉంటుంది కాబట్టి. నీ దాహమంతా దాని మీద ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళవంటున్నాడు తప్ప, నువ్వు ఆస్తి కలిగిన దానివైనందుకు, ఆస్తిపరుడివైనందుకు నువ్వు వెళ్ళవని చెప్పట్లేదు.
నీ దృష్టంతా దాని మీద పెట్టడం తప్పు. ఆస్తి కలిగి ఉండడం తప్పు కాదు. ధనమును కలిగి ఉండడం తప్పు కాదు. ఆయన విస్తారంగా ధనం కూడా ఇస్తాడు మనకి. ఆయన విస్తారంగా మనల్ని గొప్ప చేసేస్తాడు. మనకు అన్నీ ఇస్తాడు. నీకు ఇల్లులు ఇస్తాడో, నీకు వాకిలు ఇస్తాడో, నీకు వస్తువులు ఇస్తాడో, నీకు వాహనాలు ఇస్తాడో. ఈ రోజు ఏదైనా కలిగింది అంటే అది దేవుని వల్లనే కలిగింది. అవన్నీ దేవుడిచ్చినయే. దేవుడు చాలా గొప్పగా ఇచ్చేస్తాడు. కానీ దేవుడే ఇస్తాడు. కానీ అదే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దృష్టి నేనే ఇచ్చాను కాబట్టి నా మీద ఉండాలి. నీ దాహం అంతా కూడా నా గురించి ఉండాలి. నీ ఆలోచన అంతా కూడా నా గురించి ఉండాలి అని ఆయన నీ ధ్యాస అంతా నా మీద ఉండటం లేదు. నీ దాహం అంతా నన్ను గుచ్చి కాదు. నీ ఆలోచన అంతా నా మీద కాదు. ఆస్తి మీద ఉంటుంది. అందుకే పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. నీ దృష్టి అంతా దాని మీద ఉన్నప్పుడు దానిని ప్రేమిస్తున్నట్టే. అందుకే నువ్వు పరలోకం కోల్పోతావు. సూది బెజ్జులోకి ఒంటైనా వెళ్తది. తగ్గట్లేదు నువ్వు. తగ్గించుకునే తత్వం ఉండట్లేదు. వాస్తవానికి ప్రియులరా, ఆస్తి కలిగిన వాళ్ళు ఎవ్వరూ తగ్గి ఉండలేరండి. తగ్గి ఉండలేరు అస్సలు. ఆ ధనం కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా తగ్గి ఉండలేరండి. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే అస్సలు తగ్గరండి వాళ్ళు. ఆ తగ్గన తత్వాన్ని బట్టే ఆస్తి గురించి మాట్లాడవలసి వచ్చింది. ఆ ఆస్తే ఇది తగ్గకుండా చేసిన విధానం మనకు కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి తగ్గకుండా, ఒక వ్యక్తి తను తాను తగ్గించుకొని పరిస్థితిలో ఉంటున్నాడంటే అది కేవలం ఆస్తే. అది కేవలం ఆస్తే కారణం. ఇంతకీ పరలోకమే కోల్పోతున్నాడు ఒక వ్యక్తి అని యేసయ్య బాధపడుతున్నాడు. ఆస్తికి సంబంధించిన దాహం, ధనానికి సంబంధించిన దాహమే ఎక్కువగా పెరిగిపోతూ పెరిగిపోతూ ఇంకా దుష్టంతా కూడా దాని మీదే పెట్టడాన్ని బట్టి ఏకంగా చిట్ట చివరికి మనుష్యుడు ఏం కోల్పోతున్నాడంటే పరలోకం కోల్పోతున్నాడు. ఈ భూ సంబంధమైన ఏ దాహం ప్రియులరా మనకు ఉన్నా కానీ, ఈ భూ సంబంధమైన వాటి పట్ల ఏ దాహం కలిగి ఉన్నా కానీ, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఏకంగా నువ్వు పరలోకమే కోల్పోతావు. నువ్వు ఏకంగా ఏం కోల్పోతున్నావు? పరలోకమే కోల్పోతున్నావు. ఎందుకంటే ఎంత ఆస్తున్నా ఏమున్నా నువ్వెలా ఉండాలని చెప్తున్నాడంటే ఏమీ లేని దానిలా బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ఏమీ లేని దానిగా, ఏమీ లేని వాడిగా ఎవరైతే బ్రతుకుతారో ప్రియులరా, వాళ్ళందరూ కూడా నిశ్చయంగా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. నీకెన్నున్నా సరే, నీకేమున్నా సరే, నేను చెప్తున్నాను, నువ్వు తగ్గిపోతే గనక, ఏమీ లేనట్టు గనక నువ్వు ఉంటే గనక నిజంగా పరలోకం ఎందుకు పొందవు? నీకు అన్నీ ఉన్నాయి, ఉన్నాయి. దేవుడిచ్చాడు ఉండని. పర్వాలేదు. అవి ఉన్నందుకు కాదు. దేవుడు అవి ఇచ్చినందుకు కాదు. దేవుడు ఇచ్చినందుకు కాదు నువ్వు పరలోకం కోల్పోతావు అనేది. నీ దృష్టి అంతా దాని మీదే పెడుతున్నావు అన్నందుకు ఆయన బాధపడుతున్నాడు. ఏది ఇచ్చినా సరే దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడికి స్తోత్రం. కానీ మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ దేవుడి మీదే మన దృష్టి ఎప్పుడు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడి మీదే నీ దృష్టి ఎప్పుడైనా ఉందంటే, నీకెంతున్నా ఏమున్నా దాని మీద గనక నీ దృష్టి లేకపోయిందంటే నువ్వు ఎప్పుడు కూడా తగ్గే బ్రతుకుతావు. ఖచ్చితంగా తగ్గుతావు. తగ్గట్లేదు అంటే ఇంకా నీ బుర్రలో ఏదో ఉంది. నువ్వు అసలు తగ్గింపు స్వభావమే లేదు అంటే నీ స్వభావంలో ఇంకా ఏదో మెదులుతుంది. తలంపుల్లో ఏదో ఉంది నీకు. ఖచ్చితంగా ఉంది. అది ఏంటో నీకు తెలుసు బాగా. అది ఏంటో నీకు తెలుసు. నీ బలం ఏంటో నీకు బాగా తెలుసు. ఏం చూసుకున్నా బలమో కూడా నీకు బాగా తెలుసు. నీ చదువును గూర్చిన బలమా? ఆస్తిని గూర్చి బలం తెచ్చుకుంటున్నావా? ధనాన్ని గూర్చి బలం తెచ్చుకుంటున్నావా? అసలు నువ్వు దేన్ని గూర్చి బలం తెచ్చుకుంటున్నావు? ఈ శరీర సంబంధమైన ఈ దాహమే ఏకంగా నువ్వు పరలోకం మిస్ అయిపోయేలా చేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో టైం లేదు, నేనే చదివేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా ఏం రాశాడో తెలుసా? ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారము. ఏమీ లేని వారమైనట్లుండియు సమస్తమును కలిగిన వారం. అన్నీ
ఉన్నవారమైనట్లుండి ఏమీ లేనివారం అన్నట్టు బతకాలి. అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు బ్రతకమని బైబిల్ చెప్తున్న సత్యం ఇది. నీకు అన్నీ ఉన్నాయి, ఏమీ లేనట్టే ఉండు. సాధారణంగా ఉంటేనే నువ్వు తగ్గి ఉండగలవు. నాకు అది ఉంది, ఇది ఉంది అని బుర్రలో పెట్టుకున్నావంటే, నాకు అది ఉంది, ఇది ఉందని నీ దృష్టి దాని మీద దీని మీద పెట్టావంటే, ఎప్పటికీ కూడా నువ్వు తగ్గి బ్రతకలేవంతే. నీ లైఫ్‌లో నీ జీవితం అంతాను కూడా నీ వయసంతా అలాగ అయిపోతా ఉంటది తప్ప, తగ్గింపు స్వభావం అసలు రాదింక. ఎప్పటికీ రాదు. యేసయ్యే ప్రియమైన వాడిగా మారిపోవాలి. నా దృష్టికి ప్రియమైన వాడు యేసయ్యే. యేసయ్య ప్రియమైన వాడిగా మారిపోతే, మనం పరలోకం అనేది కోల్పోం. పరలోకమును మనం మిస్ అయిపోం. అందుకే ఈరోజు మీలో ఎవరైనా సరే ఏమీ లేకపోతే అన్నీ ఉన్నట్టుగా మీరు బ్రతకాలి. అన్నీ ఉన్నవారైతే ఏమీ లేనట్టుగా బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29, 30 వచనాలు చదివితే అక్కడ ఏం చెప్పాడంటే, ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు కొనువారు తమది కానిద తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను అన్నాడు. భార్య కలిగినోడైతేనంట భార్య మీదే దృష్టి పెట్టకూడదు, భార్యని ప్రేమించేయకూడదు, భార్య వెనకాలే తిరిగేయకూడదు ఇంకా అస్తమానం. భార్యయే నీకు ప్రియమైనదిగా ఉండకూడదు. భర్తను కలిగిన వాళ్ళు ఎవరైనా సరే భర్తే నీకు ప్రియమైన వాడిగా ఉండకూడదు. ఇంకా భర్తనే విగ్రహంలా పెట్టుకోకూడదు. యేసయ్యని పక్కన పెట్టి నువ్వెవరిని ప్రేమిస్తున్నావో చూసుకో. నీ జీవితంలో నువ్వు పరలోకం మిస్ అయిపోయేది ఎందుకంటే, నువ్వు నిత్య జీవాన్ని కోల్పోయేది ఎందుకంటే, నీ భర్త మీద దృష్టి పెట్టేస్తున్నావేమో, ఆస్తి మీద దృష్టి పెట్టేస్తున్నావేమో, ధనం మీద దృష్టి పెట్టేస్తున్నావేమో, వస్తు వాహనాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టేస్తున్నావేమో. చాలా మంది అండి భర్తలను ఎక్కువ ప్రేమించేస్తారు, చాలా ఎక్కువ ప్రేమించేస్తారు. ప్రేమించకమ్మా, అంత అలా ప్రేమించుకో. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేస్తున్నావు. ప్రేమించడం తప్పు కాదు, మరీ దేవుడి కంటే ఎక్కువగా ఓవర్ అయిపోతున్నావు చూసావా, అది చాలా తప్పు. భార్యని ప్రేమించేయడం, భార్యను ప్రేమించడం తప్పేం కాదు, ఎందుకంటే ప్రేమించమనే చెప్పాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేయడం అనేది అది వాస్తవానికి భార్యను గూర్చిన దాహమే. ఇంకా దేని గూర్చిన దాహమో నీ జీవితంలో ఉండడాన్ని బట్టి అదంతా కూడా నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో పని చేయకుండా చేస్తా ఉంది. దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు వెళ్లకుండా చేసేస్తా ఉంది. ఏడ్చే వాళ్ళు ఎవరైనా అంట ఏడవనట్టే ఉండాలంట, సంతోషపడువాడంట సంతోషపడినట్టు ఉండాలంట. ఇటు సంతోషపడినా గొడవే, ఏడ్చినా గొడవే, ఏడ్చినా గొడవే, సంతోషంగా ఉన్నా గొడవే. బైబిల్ చెప్తున్న సత్యమే అది. మరి సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండనట్టు ఉండాలంట. ఏడ్చేవాడు ఎప్పుడు కూడా నేను ఏడవట్లేదు అన్నట్టు ఉండాలంట. ఏదైనా కొన్నావంటే కానీ, ఏదైనా కొన్నారనుకోండి ఎవరైనా, ఉదాహరణకి ఇల్లు కొనుక్కుంటున్నారో, వాహనాలు కొనుక్కుంటున్నారో, వస్తువులు కొనుక్కుంటున్నారో, కొనువారంట కొన్నది తమది కాదిది, నాది కాదిది అసలా అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. అలా అవ్వకపోతే గర్వం వచ్చేస్తుందని ఆయన చెప్తున్నది. ఎందుకంటే ఇదంతా నాది, ఇది నేను కొనుక్కున్నాను, ఇది నాది, అది నాది, ఇది నాది అని ఎప్పుడైతే అనుకుంటావో ఖచ్చితంగా నువ్వు తగ్గలేవని. ఏదైనా కొనుగోలు చేసినా సరే అది నీ వస్తువైనా సరే నీది కానట్టు ఉండాలంట. అంత స్పష్టంగా చెప్పేశాడు. ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు ఉండాలంట. ఎంతున్నా సరే నాకు దీనివల్ల ఎంజాయ్మెంట్ ఉండకూడదు, దీంతో నేను ఎంజాయ్ చేయకూడదు, దీంతోనే నా జీవితం ఉండకూడదు, ఏసయ్యతోనే ఏసయ్యతోనే నేను మిళితమై ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటారో ప్రియులరా, వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా వరిదెళ్తా ఉంటారు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని చేతుల్లో బహు బలంగా వాడబడినటువంటి భక్తులు ఎంతో మంది మనకు కనిపిస్తున్నారు. ప్రియులరా, వీళ్ళ తక్కువ ఆస్తి కలిగిన వాళ్ళు కాదు, చాలా ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు.
కానీ వీళ్ళ దృష్టి అంతా కూడా బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే యేసు వైపే చూశారు వీళ్ళు. యేసునే వీళ్ళ దృష్టిలో పెట్టుకున్నారు. మనం యేసయ్య ఎంత గొప్పవాడో చెప్పండి. మన ప్రభువైన యేసు ఎంత గొప్పవాడంటే ఆయన ఆది సంభూతుడని రాసుంది. ఆయనకు అన్ని విషయాలలో ప్రాముఖ్యత ఉందని రాసుంది. అంతేకాకుండా ఆయన పాదముల కింద సమస్తం ఉంది అని రాసుంది. అలాంటి యేసయ్య ఎంత గొప్పవాడో మనకి మత్తయి సువార్త 20వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఎంతో స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను అని రాశాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీకేం కలిగినా సరే, నీకేమున్నా సరే నువ్వు తగ్గుతున్నావా అని అడుగుతున్నాడు. తగ్గే తత్వం నీకుందా? వాస్తవానికి నువ్వు బెండ్ అవుతున్నావా లేదా? అసలు నువ్వు తగ్గుతున్నావా లేదా? నీ జీవితంలో తగ్గింపు స్వభావం నీకుందా లేదా? నువ్వెంత గొప్పవాడివైనా సరే పరిచారకుడివై ఉండాలని చెప్తున్నాడు. పరిచారకుడివై ఉండాలని చెప్తున్నాడు. గొప్పవాడు కానివాడి కింద పరిచారకులాగా, పరిచారకురాల్లాగా, పరిచారకుడుగా నువ్వు పని చేయాల్సిందే అని చెప్తున్నాడు. యేసయ్య అంత గొప్పవాళ్ళు ఈ భూమి మీద ఎవరూ లేరు. కానీ యేసయ్య ఎంత గొప్పవాడంటే నేను పరిచారము చేస్తాను. నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. నేను పరిచారము చేయడానికే వచ్చాను అంటూ ఆయన చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంత గొప్ప గొప్ప భక్తులో వీళ్ళ జీవితంలో వీళ్ళ స్థాయి ఒక ఉన్నతమైన స్థాయి. వీళ్ళు ఎంత గొప్పవారైనా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంత లిస్ట్ చెప్తాను, మీరందరూ కూడా రిఫరెన్స్లు రాసుకుంటే రాసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. ఆస్తి కలిగిన వాళ్ళు ఎవరు కూడా తగ్గరో అని యేసయ్య ఉద్దేశించి ఈ భక్తులు ఎలా తగ్గిపోయారు అనేది చూడండి అంటూ మనకి ఈ వచనాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళు ఇలాంటి గొప్పవాళ్ళు అయినటువంటి వారు ఎంత తగ్గిపోయారో చూడు. అసలు ఈరోజు ఏది మన దృష్టిలో ఉండకూడదు. ఎంత ఆస్తున్నా సరే మన దృష్టి ఆస్తి అయి ఉండకూడదు. మనకి ప్రియమైనదిగా డబ్బు ఉండకూడదు. మనకి ప్రియమైనదిగా ఏది ఉండకూడదు. మనకి ప్రియమైన వాడు యేసయ్య. ఆయన ఒక్కడే మన దృష్టిలో ఉండాలంతే. బైబిల్ చెప్తున్న సత్యం అయితే అదే. లూకా సువార్త 18:13 మనం చదివితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించు అని పలుకుతున్నాడు. సుంకరి దూరము నుండంట రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నాడు. ప్రియులరా, పాపిని నేను అని నన్ను కరుణించు అని పలుకుతున్నాడు. ఈ సుంకరి చాలా గొప్పవాడు. ఇంత గొప్పవాడైన సుంకరి ఎంతో తగ్గి మాట్లాడుతున్నాడు. తగ్గిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత తగ్గిపోతున్నాడో చూసారా? ఆస్తి దాహం, ధనదాహం, ఏరే రకరకాల దాహాలు ఉన్న వాళ్ళు ఎవరో అసలు తగ్గరండి. వేరే రకరకాల దాహాలతో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ జీవితంలో తగ్గింపు స్వభావం ఉండదు. అసలు తగ్గలేరు. వాళ్ళ మాటల్లో తగ్గింపు ఉండదు. వాళ్ళ తలంపుల్లో తగ్గింపు ఉండదు. వాళ్ళ మాటే గెలవాలి, వాళ్ళన్నట్టే జరగాలి అని కోరుకుంటారు. ఇదంతా కూడా దేన్ని బట్టి నీలో ఫ్లో అవుతుంది. ఇదంతా దేన్ని బట్టి నీలో కదిలిపోతుంది. ఏమైనా ఆస్తులున్నాయా? ఏమైనా డబ్బు ఉందా? దాని బలమా? అదైనా నీ బుర్రలో కదులుతుందా? అందుని బట్టి నువ్వు తగ్గట్లేదా? బాగా ఆలోచించుకో. ఏళ్ల కంటే గొప్పవాళ్ళం కాదు మనం. యేసయ్య కంటే గొప్పవాళ్ళం కాదు మనం. యేసయ్యే పరిచారకుడుగా మారిపోతున్నానన్నాడు. యేసయ్య నేను పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పాడు. పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదని చెప్పాడు. ఎంత తగ్గిపోయాడో యేసయ్య. సుంకరి ఎంత తగ్గిపోయాడో చూడండి. నాకు ధైర్యమే చాలట్లేదు, రొమ్ము కొట్టుకొనిచు దేవా పాపినైనా నన్ను కరుణించు అని పలికాడు. ఈ భక్తుల లిస్టు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాసుంది. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని చదివితే అబ్రహాము ఇదిగో ధూళయు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అన్నాడు. నేను ధూళిని, నేను బూడెదను అన్నాడు. నువ్వు నేను ఆ మాట చెప్పగలవా? అతనుకున్న ఆస్తిని బట్టి, అతనుకున్నట్టు మనకు ఆస్తుంటే చెప్పగలమా?
ప్రియులరా, అబ్రాహాం చూసారా? ఎంత ఆస్తి కలిగినోడు, ఎంత గొప్పవాడు, కానీ ఎంత తగ్గిపోతున్నాడో చూసావా? అతనికి ఏ దాహం లేదు కాబట్టి తగ్గిపోతున్నాడు. అతనికి ఆస్తి దాహం లేదు, అతనికి మందల దాహం లేదు, అతనికి ఏ దాహం లేదు కాబట్టి, అతనికి ఏ దప్పిక లేదు కాబట్టి, అతను విశ్వాసంలో పరిపూర్ణుడు. అందుకే అతను నేను బూడిదెను, నేను ధూళెను అంటూ చాలా చిన్నగా అయిపోతున్నాడు అంతే. చాలా చిన్న వ్యక్తిగా మారిపోతున్నాడు అసలు. నిజంగా చూస్తే ఈ అబ్రహాము భక్తుణ్ణి చూస్తే ఎంత తగ్గింపు కనపడుతుందో. ఎంత ఆస్తి కలిగిన వాడు అయ్యుండి, ఇన్ని మందలు కలిగిన వాడు అయ్యుండి, అతని కింద అనేక మంది పనివాళ్ళు ఉన్నవాళ్ళు అయ్యుండి కూడా నేను బూడిదెను, నేను ధూళిని అన్నాడంటే అబ్రహాము తలంపులలో మందల దాహం లేదు, పనివాళ్ల దాహం లేదు అసలు. నాకెంత ఎంతమంది పని చేస్తున్నారన్న దాహం లేదు, నాకింత ఆస్తి ఉంది అన్న దాహం లేదు, నాకింత ధనం ఉంది అన్న దాహం అసలు అతనిలో లేదు. కాబట్టే దేవుని ఎదుటే కాదండోయ్, మనుష్యుల ఎదుట కూడా ఆయన తగ్గింపగలిగినోడే. అబ్రహాము జీవితంలో ఆయన ఒకానొక ప్రాంతంలో తన భార్య చచ్చిపోతే, ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు శ్మశాన భూమిని కొనుక్కునేటప్పుడు కూడా, ఆ శ్మశాన భూమిని ఇచ్చేటప్పుడు సాగిల పడిపోయాడు వాళ్ళ దగ్గర. సాగిల పడిపోయాడు. మహారాజుగా ఉన్నవాడు సాగిల పడిపోయాడు. ఒక ధనవంతుడు సాగిల పడిపోయాడు. శ్మశాన భూమి కొరకు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాను, లేకపోతే వెల చెల్లించి కొనుక్కుంటున్నాను, వెండి ఇచ్చి కొనుక్కుంటున్నాను, అది ఇచ్చి కొనుక్కుంటున్నాను, ఇది ఇచ్చి కొనుక్కుంటున్నాను. ఈడికెవడికో సాగిల పడవలసిన పని మనకేటి, మనకేమన్నా వాడు ఊరకనే ఎత్తనాడా అనుకోలేదు. సాగిల పడిపోతున్నాడు. మనుషుల దగ్గర తగ్గిపోతున్నాడు, దేవుడి దగ్గర తగ్గిపోతున్నాడు. ఎందుకు అంటే ఏ దాహం లేదు కాబట్టి. ఏ దాహం లేనివాడు మాత్రమే తగ్గిపోతాడు. ఇంకా నీలో రకరకాల దాహాలుంటే నేను చెప్తున్నాను, నీలో మార్పు లేదు, ఇంకా నువ్వు తగ్గలేదు. ఇంకా నా ముందు నువ్వెంత, నా ముందు మాట్లాడడానికి నువ్వెంత, నా ముందు నిలబడడానికి నువ్వెంత అనేటువంటి ఇలాంటి విర్రవీగే మాటలు నీలో ఉన్నాయంటే ఇంకా నువ్వు దేని మీద నీ దృష్టి ఉంది, నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు, ఏది నీ జీవితంలో నీకు ప్రియమైనదిగా ఉంది అనేది నువ్వు బాగా ఆలోచించుకో. బైబిల్ చెప్తుంది, ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనాన్ని గనక మీరు చదువుకుంటే, సమస్త సత్యమునకు అపాత్రుడను అన్నాడు. యాకోబు చెప్తున్న మాట ఇది. నేను సమస్త సత్యమునకు అపాత్రుడను, నేను పాత్రుణ్ణే కాదు అంటూ ఎంత తగ్గిపోతున్నాడో చూడండి. నేను అపాత్రుడను అని మనం చెప్పగలమా? నీతో నాతో గడిచిన రాత్రే గనక ఏమైనా దేవుడు పర్సనల్ గా వ్యక్తిగతంగా మాట్లాడితే గనక పట్టుకోలేము. ఇంకా నేనెంత గొప్పదాన్ని అయితే మాట్లాడేసాడో, నేనెంత గొప్పవాడిని అయితే మాట్లాడేసాడో, దేవుడు నాతో మాట్లాడేశాడు, నేను చాలా గొప్పదాన్ని కాబట్టి మాట్లాడేశాడు, నేను చాలా గొప్పవాడిని కాబట్టి మాట్లాడేశాడు, నేను నీతి మార్గంలో నడుస్తున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నేను ఖచ్చితంగా బ్రతుకుతున్నాను కాబట్టి నాతో మాట్లాడేశాడు అని కొమ్ములు వచ్చేస్తుంటాయి మనకి. కొమ్ములు వచ్చేస్తుంటాయి. నువ్వెంత, నీ బతుకెంత, అసలు నీ ముఖానికి దేవుడు స్వరం ఎప్పుడన్నా విన్నావా అని విర్రవీగుతూ మాట్లాడే తత్వాలు కూడా కనబడతా ఉంటాయి. ప్రియులరా, వాస్తవానికి ఇక్కడ మనం చూస్తే దేవుడు యాకోబుతో మాట్లాడినప్పటికీ దేవుడు స్వరాన్ని, దేవుడు వాయిస్ ని విన్నవాడు, దేవుని తాకిడిని అనుభవించినోడు, దేవుని చేత ధైర్యపరచబడినోడు, దేవుని చేత బలపరచబడినోడు అతను చెప్తున్నాడు, నేను అపాత్రుడను అని తగ్గిపోతున్నాడు. ఎంతో తగ్గిపోతున్నాడు. ఎందుకంటే దేనిని గూర్చిన దాహం లేదు కాబట్టే తగ్గిపోతున్నాడు, దేనిని గూర్చిన దప్పిక లేదు కాబట్టే తగ్గిపోతున్నాడు, విశ్వాసంలో పరిపూర్ణుడు కాబట్టే తగ్గిపోతున్నాడు అని చెప్పడానికి నీకు ఇంకేం చెప్పాలి? ఆలోచించుకో. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, నిర్గమకాండం 3:11 చదివితే, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకు నేనంతటి వాడను, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి బయటికి తోడుకుని రా అని నువ్వు అంటున్నావంటే నేనెంతటి వాడను,
అన్నాడు. చూసారా ఎంత తగ్గింపు స్వభావం కనపడుతుందో? నేనే పాటి వాడినయ్యా, నేనంతటి వాణ్ణి అని ఎంతో తగ్గిపోతున్నాడు. భక్తుల జీవితంలో మనం చూడగలిగితే భక్తుల యొక్క దాహం అంతా కూడా దేవుడి మీదే. భక్తుల యొక్క దప్పికంతా దేవుడే. దేనిని గూర్చిన దప్పిక లేదు కాబట్టే ఎంత తగ్గిపోయి మాట్లాడుతున్నారు. ప్రియులరా, చాలా తగ్గింపు కనబడతా ఉంది. మరొక వాక్య భాగం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక చదివితే, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం, నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను అంటూ మనకి గిద్యోను తగ్గిపోతున్నాడు. ఎంత గొప్పవాడో గిద్యోను. దేవుడు దూతని నువ్వెప్పుడైనా చూసావా చెప్పు? దేవుడు దూతని ముఖాముఖిగా ఎప్పుడైనా నువ్వు చూసావా? దేవుడు దూతని నువ్వు దర్శనంలో ఎప్పుడైనా చూసావా? మనకి దర్శనాలు రావు మనకి కదండి, కళలు కూడా రావు మనకేవి రావు మనకి. ముఖాముఖిగా దేవుడు దూతను చూశాడు. ఆహా ఆహా, నేను యెహోవా దూతనే చూశాను అని సంబరపడిపోయాడు. యెహోవా దూతే ఈయన, పరలోకము నుండి దిగిన దూతే అని కన్ఫర్మ్ చేసుకుని ఆహా ఆహా, నేను యెహోవా దూతను చూచి తిని అని సంబరపడిపోయాడు. మన జీవితంలో దూతను చూసామా? దూతను చూసినంత గొప్పవాడు ఎంతో తగ్గిపోతున్నాడో. అతను మాట్లాడుతున్న మాట, నా గోత్రం ఎన్నిక లేనిదే, నా కుటుంబంలో నేను కనిష్ఠుడను అంటూ తగ్గిపోతున్నాడు. ఎందుకు ఇంతలా తగ్గిపోతున్నాడంటే అతనికి ఏ దాహం లేదు. అతనికి ఏ దాహం లేదు అసలు. ఆయనకున్న ఒకే ఒక దాహం, దేవుని చేత వాడబడ్డాడు కాబట్టి అతనికి దేవుని మీద ఉన్న దాహమే తప్ప వేరే దాహం ఏదీ లేదు అతనికి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక చదివితే, ఏలియా, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను అన్నాడు. ఏలియా ఎంత తగ్గిపోతున్నాడో చూడొకసారి. అతను ఎంత గొప్పవాడండి. అతను ప్రార్థన చేస్తే, ఈ కార్యములన్నీ నీ సెలవు చొప్పునే నేను చేయుచున్నాను అని చెప్పి అతను చిన్న ప్రార్థన చేశాడంతే. గట్టిగా అతను ప్రార్థన చేస్తే 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేదు. 1 నిమిషం ప్రార్థనలోనే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి బలిపీఠం మీద ఉన్న పశు మాంసమును, కట్టెలను దహించినట్టుగా మనకి కనిపిస్తుంది. అతను చేసినటువంటి చిన్న ప్రార్థన వలన యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని సుమారుగా 850 మంది ప్రజలు రొమ్ము కొట్టుకుని కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినాడు. యెహోవాయే దేవుడు అని నోరు తెరిచి ఒప్పుకునే విధంగా చేసినోడు. ఇతని కంటే గొప్పవాళ్ళమా మనం? కానీ ఇతని దాహం అంతా కూడా దేవునిని గుచ్చిన దాహమే. ఇతని దాహం అంతా కూడా నాకు అంత పేరు వచ్చేసింది, నన్ను బట్టి అంతమంది యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పుకున్నారు అని అతని బుర్రలో ఇంత కూడా లేదు. ఇంత కూడా అతని బుర్రలో కదలడం లేదు. ఏదైనా చిన్న కార్యం చేస్తే చాలు మన జీవితంలో కదిలిపోతా ఉంటది. నన్ను బట్టే జరిగింది, నేను లేకపోతే అవే అవ్వదు ఇది అని మన జీవితంలో ఎన్నోసార్లు తగ్గింపు ఉండదు అసలు వేరే వేరే రకరకాల దాహాలే మనలో కదిలిపోతున్నాయి. అందుకే తగ్గింపు లేదు అక్కడ. ఏలియా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప ప్రవక్త. నా పితరుల కంటే నేను ఏ మాత్రం కూడా ఎక్కువ వాడను కాదు, నేను తక్కువ వాడనే, నేను చాలా చిన్నవాడనే అంటూ తగ్గిపోతున్నాడు. ఎంత తగ్గిపోతున్నటువంటి ఈ భక్తి మనం చూస్తే ఇతని దాహం భూ సంబంధమైందిగా లేదు అని మనకి తేలిపోయింది ఇక్కడ. అతను విశ్వాసంలో పరిపూర్ణుడు అని మనకి తేలిపోయింది అక్కడ. దేవుడికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం,
దావీదు, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. నేనంతటి వాడిని అంటూ తగ్గిపోతున్నాడు. చూసారా, తన దాహం అంతా కూడా దేవునిని గుచ్చిన దాహమే. దావీదు దప్పికంతా దేవుడే, దావీదు తలంపుల్లో దేవుడే, ఇంక ఏదీ లేదు అసలు. దేవుడే దేవుడే. నేను ఏ స్థితిలో ఉన్నానో అది దేవుడే. నేను కిందన్నా, నేను పైనున్నా, అది కేవలం దేవుడే. ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అన్నాడు. అతని దాహం అంతా కూడా దేవునిని గుచ్చిన దాహమే. విశ్వాసంలో పరిపూర్ణుడు కాబట్టే ఈ మాట పలకగలుగుతున్నాడు. విశ్వాసంలో పరిపూర్ణుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. నీ దాహం ఏంటి అసలు? దేనిని గుచ్చిన దాహం? నీ దాహం దేనిని గూర్చిన దాహమైనా సరే, నేను చెప్తున్నాను, నువ్వు తగ్గో. నువ్వు ఎప్పటికే తగ్గో. యేసయ్య అంతటోడు తగ్గిపోతున్నాడు. భక్తులైనటువంటి వాళ్ళందరూ తగ్గిపోతున్నారు. ఇంకా చదువుతావా? లిస్ట్ చాలా ఉంది, కొంత మాత్రమే చెప్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చదివితే యెషయా చెప్తున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అంటూ తగ్గిపోతున్నాడు. అసలు నేను గొప్పవాడినే కాదు. అసలు మనం పవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళం. మేము పవిత్రమైన పెదవులతో సేవిస్తూ ఉంటాం, పవిత్రమైన పెదవులతో ఆరాధిస్తూ ఉంటాం. నా పెదవులు పవిత్రమైన పెదవులు, నా నోరు పవిత్రమైన పెదవులు అంటూ ఎక్కడో విర్రవీగిపోతా ఉంటాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అంటూ తగ్గిపోతున్నాడు. యెషయా అన్న చిన్నవాడా? ఏసయ్య పుడతాడని ముందుగా ప్రవచించినంత గొప్పవాడు. ఇలాంటి ప్రవక్త, ఇలాంటి వ్యక్తి, ప్రియులరా, ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ఎంత తగ్గిపోతున్నాడో చూడసలు. చాలా చిన్నవాడైపోతున్నాడు ఆ మాటలో. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా సరే ఎంత తగ్గిపోతానికి కారణం, విశ్వాసంలో పరిపూర్ణులు వెళ్ళం. విశ్వాసంలో పరిపూర్ణులు వెళ్ళం. విశ్వాసంలో ఎప్పుడైతే పరిపూర్ణలో వేళలో ఉన్న విశ్వాసం భూ సంబంధమైన దప్పికలన్నిటినీ బ్రేక్ చేసి పాడేసింది. దేవుని అందల విశ్వాసం శరీర సంబంధమైన దప్పికలు లేకుండా చేసేస్తుంది. వేళలో ఉన్న దప్పికంతా కూడా దేవుని దప్పికే తప్ప భూ సంబంధమైంది ఏదీ లేదు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే అక్కడ బాప్తిస్మాలు ఇచ్చి యోహాను మనకు కనిపిస్తా ఉన్నాడు. ఈ బాప్తిస్మాలు ఇచ్చి యోహాను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాదు అన్నాడు. యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చినంత గొప్పవాడు. బాప్తిస్మాలు ఇచ్చి యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మ ఇచ్చాడు. స్వయంగా యేసుకే బాప్తిస్మ ఇచ్చాడు. ఎంత గొప్పవాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? నేను అపాత్రుడను, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడే కాదు అని చెప్పేశాడు. నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేనే శక్తిమంతుడని అనుకుంటున్నారేమో, నాకంటే శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు అంటూ నేను అపాత్రుడిని అంతే, నేను చెప్పులు కూడా మోయటానికి సరిపోను నేను అన్నాడు. ఎంత చిన్నవాడైపోతున్నాడో చూసారా? అదే ఆ కాలంలో నువ్వు నేను బాప్తిజం యేసు ప్రభుకి ఇచ్చుంటే ఇంకా మనల్ని పట్టుకోలేము. ఇంకా యేసయ్యకి బాప్తిజం ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేనే. కొంతమంది తాపిమేస్త్రులు అంటారు, ఆ బిల్డింగ్ కట్టింది ఎవరు అనుకుంటున్నారు? నేనే. ఆ బిల్డింగ్ నేనే కట్టాను. దేవుడి స్తోత్రం. అదంతా నేనే చేశాను. అది ఆ రోజు అదే అక్కడ అదంతా చక్కబెట్టింది ఎవరు అనుకుంటున్నారు? నేనే అంటూ కొన్ని విషయాలు చెప్తా ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఎంత తగ్గిపోతున్నాడో చూసారా? ఎంత తగ్గిపోతున్నారో. ఏ దాహం లేదు ఇంకెళ్ళకి, ఇక ఏ దాహం లేదు ఇంకెళ్ళ. విశ్వాసంలో పరిపూర్ణులు లేళ్ళం. అందుకే యేసునే చూపించేస్తున్నారు, యేసునే పైకెత్తేస్తున్నారు. ఏ ఆస్తి గొడవ లేదండి అసలు, ఏ డబ్బులు గొడవ లేదండి, ఏ ధనం గొడవ లేదండి. అంత తగ్గిపోతున్నారండి. ఇంకా నీలో వేరే రకరకాల దాహాలు ఉంటే నేను చెప్తున్నాను, నువ్వు తగ్గవంతే.
బాప్తిస్మాలు ఇచ్చి యోహాను కంటే గొప్పవారమా? ఆలోచించుకో. ఇంకొక వాక్యం చదవనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే అక్కడ ఇలా రాసుంది. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంగమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుణ్ణి కాదు. అపోస్తులుడైన పౌలు తగ్గిపోతున్నాడు. ఎంత పెద్దవాడో చిన్నవాడైపోతున్నాడు. చూసారా? పత్రిక భాగాలు ఈరోజు చదువుకుంటున్నావంటే, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 14 పత్రికలు మనకు దొరికినాయి అంటే అపోస్తులుడైన పౌలు దేవుని ప్రేరేపణతో రాసినోడు, పత్రికలు రాసినోడు, మనం ఎలా ఉండాలో అనేక రకాలుగా పునాదేసినోడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని అన్నాడు. పునాదేసినోడు ఎంత గొప్పవాడండి. అతను అంటున్నాడు, అపోస్తులుడను అనబడుటకు యోగ్యుణ్ణి కాదు నేను అన్నాడు. మనలో ప్రతి ఒక్కరిలో తగ్గింపు ఎంతగా ఉండాలని చెప్పాడంటే యేసయ్య. చివరి వచనం చెప్పి నేను ముగిస్తాను. ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తాను. ఆ రేపు శుక్రవారం కాబట్టి శనివారం దాన్ని తిరిగి మరలా కంటిన్యూ చేస్తాను. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనంలో ఎంత తగ్గిపోవాలని చెప్పాడో తెలుసా? ఇంక చివరికి ఫైనల్ గా ఆయన చెప్పిన మాట ఇదే. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో పరలోక రాజ్యంలో వాడే గొప్పవాడు అన్నాడు. పరలోక రాజ్యం మిస్ అయిపోతున్నావు. పరలోక రాజ్యాన్ని కోల్పోయేదంతా కూడా ఈ ధనానికి సంబంధించిన దాహం వల్లనే తగ్గడం లేదు నువ్వు అసలు. ఈ పరలోక రాజ్యాన్ని కోల్పోవడానికి కారణం ఈ ఆస్తికి సంబంధించిన ఈ దాహం వల్లనే అసలు తగ్గడం లేదు నువ్వు. అందుకే పరలోకం కోల్పోతున్నావు. పరలోకంలో రేపు గొప్పదానిగా ఉండాలంటే, పరలోకంలో రేపు గొప్పవాడిగా ఉండాలంటే చిన్న కాదు పెద్ద కాదు ఎవరైనా సరే, స్త్రీ అని కాదు పురుషుడని కాదు, ఎవరైనా సరే రేపు పరలోకంలో గొప్పవాళ్ళుగా ఉండాలంటే ఈ లోక సంబంధమైన దాహాలన్నీ కూడా పోవాలి. ఈ లోక సంబంధమైన దప్పికని కొండకూడదు. ఆస్తిని సంపాదించేసుకోవాలన్న దప్పిక, ఆస్తిని గూర్చిన ఆలోచనలతో ఉండే దప్పిక, ధనాన్ని పోగేసేసి అకౌంట్లోకి తోసేయాలి అనేటువంటి దాహాలు దప్పికలు ఎప్పుడు ఎవరిలో అయితే ఉంటాయో చిట్ట చివరికి నువ్వు కోల్పోతున్నావు నిత్య జీవాన్ని. నువ్వు పరలోకమే కోల్పోతున్నావు. అయితే నువ్వు ఎంత తగ్గితే పరలోకంలో గొప్పదనం అవుతావు, ఎంత తగ్గితే పరలోకంలో గొప్పవాడు అవుతావో యేసయ్యే చెప్పేశాడు స్వయంగా. చిన్న బిడ్డలాగా, చిన్న బిడ్డలాగా ఉండాలి. చిన్న బిడ్డ తిరగబడదు. మరి మనం తిరగబడతాం అండి. తిరగబడతామా లేదా? ఎవరైనా ఒక మాట మాట్లాడితే చాలు తిరుగుబాటు చేసేస్తాం. ఏంటి నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు? నువ్వెంత నాకు సమాధానం చెప్పడానికే? నీ బతుకెంత? నువ్వెంత? నీ చదువెంత? నీ అందం ఏంటి? నా అందానికంటే నీ అందం పడదు అంటూ చాలా రకరకాలుగా అండి. అసలు తగ్గుతున్నామా? చిన్న పిల్లోడిని చెంప మీద కొట్టినా సరే తిరిగి కొట్టడండి. తిరిగి కొడతాడా? కొట్టడా అసలు? ఒంటి మీద ఎక్కడైనా దెబ్బ కొట్టినా సరే చిన్నపిల్లోడు కొడతాడా అసలు? కొట్టడా అసలు? ఎంత తగ్గింపు కనపడుతుందో! మరలా పిలుస్తుంటే మరలా నీ దగ్గరకు వస్తున్నాడు. పిలుస్తుంటే వస్తున్నాడు. నువ్వు ఎంత తగ్గాలని యేసయ్యే స్వయంగా చెప్తున్నాడంటే చిన్న బిడ్డలాగా తగ్గాలి. తగ్గకపోవడానికి కారణం ఈ భూ సంబంధమైన దాహం. ఆ దాహం ఆస్తికి సంబంధమైంది అయి ఉండొచ్చు, ధనానికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఇంత లిస్ట్ చూపించాను. భక్తులందరి దాహం అంతా కూడా దేవుడే. భక్తులందరూ కూడా విశ్వాసంలో పరిపూర్ణులు. నీవు పరిపూర్ణుడు అయిన ఎడల నీ ఆస్తిని అమ్మి పేదలకి పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటే ఏడుపు కొట్టు ముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. విశ్వాసంలో పరిపూర్ణుడు అవ్వాలని లేదు అతనికి. విశ్వాసంలో పరిపూర్ణుడిగా స్థిరపడలేకపోయాడు. ప్రియులరా, అందుకే ఏం జరిగిందంటే పరలోకమే కోల్పోయాడు. అందుకు ఏం జరిగిందంటే నిత్య జీవమే కోల్పోయాడు. ఈరోజు బాగా ఆలోచిస్తే విశ్వాసంలో ఇంకా పరిపూర్ణురాలు అవ్వలేదు.
విశ్వాసంలో ఇంకా పరిపూర్ణుడివి. నువ్వు అవ్వలేదు కాబట్టే ఇంకా నీకు దేనిని గుచ్చిన దాహమో ఉంది. ఇంకా సూటిగా నేరుగా దేవుడు నీతో మాట్లాడుతుంటే ఏదో ఒక బాధొచ్చేస్తుంది నీకు. నీ లోపల నుంచి వచ్చేస్తుంది బాధ. దేవుడు నీతో మాట్లాడుతుంటే అంత బాధ నీకొచ్చేత్తందంటే నీకేదో దప్పికుందనమాట. అందుకే దాహం వచ్చేస్తుంది. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు నాలో నుంచి చాలా మంది చెప్తున్న విషయాలేంటంటే, ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వాళ్ళ గొడవలేయో నాకు చెబుతున్నట్టుగా అనిపించేసేటంత నేరుగా దేవుడు మాట్లాడుతా ఉంటాడు. దేవుడికి స్తోత్రం. చాలా మంది నాతో చెప్పిన మాట అదే. నా గురించి మీకెవరైనా ఏమన్నా చెప్పారా అన్నట్టుగా ఉంటదనమాట. మీ గురించి నాకేం తెలుసండి? ఎవరి గురించైనా నాకేమన్నా తెలుసా? నాతోనే చెప్తున్నట్టుంటుంది. నా గురించి ఎవరో చెప్తున్నట్టుంటుంది అని అనిపిస్తా ఉంటది వాళ్ళకి. ఎవరి గురించి నేను ఎవరు ఏం చెప్పినా నేను వినను. వినే వ్యక్తిని కాదు నేనసల. నేను వాక్యం చెప్పేటప్పుడు ఆత్మీయమైన ట్రాక్‌లో ఉన్నప్పుడు దేవుడు నడిపింపుకు అప్పగించుకుంటాను. ఇంక నాకు వేరే ఆలోచనలుండవింక వాక్యం చెప్పేటప్పుడు. దేవుడు ఏది నా నోట పెడితే అదే నేను ఖచ్చితంగా చెబుతాను. దేవుడికి స్తోత్రం. కానీ దేవుడు నువ్వెక్కడుంటావో నాకు తెలీదు. నీ ఊరేటో నాకు తెలీదు. నీ మొఖమేటో నాకు తెలీదు. నువ్వెవరో నాకు తెలియకపోయినా నీ గురించి నాకెవరో ఏదో చెప్పినట్టు నీకనిపించొచ్చు. వింటున్నటువంటి మాటలను బట్టి. నీకెక్కడో గుచ్చుకుంటుంది. నీకెక్కడో తగులుతుంది. నీకు బాధొచ్చేస్తుంది కదా! గుచ్చుకుంటుంది గదా! అంటే నీకు వేరే రకమైన దాహాలున్నాయి నీకు. తేలిపోతుంది ఇక్కడే. నీకు వేరే రకమైన దాహాలున్నాయి. అంటే నువ్వు విశ్వాసంలో పరిపూర్ణం అవ్వలేదు ఇంకానే. నువ్వు విశ్వాసంలో ఇంకా పరిపూర్ణం అవ్వలేదు కాబట్టే నీకు తగులుతుంది. నీకు విశ్వాసంలో పరిపూర్ణం అవ్వలేదు కాబట్టే నిన్ను గుచ్చుకుంటుంది. అందుకే నీకు ఈ శరీర సంబంధమైన దాహాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే తగ్గడం లేదసల. భక్తుల లిస్టు ఇంత లిస్ట్ చూపిచ్చాను నీకు. నీకెవరు చూపిత్తారసల? ఇంత లిస్ట్ చూపిచ్చి, ఇంత క్లియర్‌గా, ఇంత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగ్గలేని వాడెవడంటే ఆస్తి గలిగినోడు, ధనం గలిగినోడు. ఆస్తుండటం తప్పు కాదండి. ఆస్తున్నా సరే ఆస్తి లేనట్టు బ్రతకాలి. భార్య ఉండడం తప్పు కాదు. భార్య ఉన్నవాడు భార్య లేనట్టు బ్రతకాలి. భర్త ఉండడం తప్పు కాదు. భర్త ఉన్నా సరే భర్త లేనట్టు బ్రతకాలి. సంతోషం ఉండడం తప్పు కాదు. సంతోషం ఉన్నా సరే సంతోషం లేనట్టు బతకాలి. ఏడవటం తప్పు కాదు. ఏడ్చినా సరే ఏడవనట్టు బ్రతకాలి. ఏదైనా కొనుక్కోవడం తప్పు కాదు. ఏది కొనుక్కున్నా సరే ఇది నాది కాదు అనుకుంటూ బ్రతకడమే కరెక్టు. దేవుడికి స్తోత్రం. నీకేమైనా ఈ వాక్యం అర్థమైతే, దేవుడు నాతోనే మాట్లాడాడని మీకేమైనా అనిపిస్తే, ఈ యొక్క వాక్యం యొక్క మూల సారాంశంగా నేనేం చెప్తానంటే, యేసే ప్రియమైన వాడిగా ఉండాలంతే. నీ దాహం యేసే అయ్యుండాలంతే. దేవుడికి స్తోత్రం. అంతకు మించి నేనేమి చెప్పట్లేదు. యేసయ్య మాత్రమే నీ జీవితంలో ప్రియమైన వాడిగా ఉంటే, నువ్వు కూర్చుంటే యేసయ్య, నుంచుంటే యేసయ్య, నడుస్తుంటే యేసయ్య, ఎక్కడైనా సరే యేసు పాట, యేసు మాట అంతే. ఇది ఎప్పుడు నీ జీవితంలో ఉంటుందో, నువ్వు విశ్వాసంలో పరిపూర్ణురాడివే. నువ్వు విశ్వాసంలో పరిపూర్ణుడివే. ఇంక నువ్వెప్పుడు తగ్గే బ్రతుకుతావింక. సూది బెజ్జలో ఒంటె దూరటం సులభం అని చెప్పినట్టుగా మన జీవితంలో పరలోకం వెళ్ళిపోవడం చాలా సులువైపోద్ది ఎప్పుడైతే తగ్గుతామో. దేవుడికి స్తోత్రం. దేవుని యందలి విశ్వాసం ఉంచటం వలన మనకి కలిగే లాభం ఏంటంటే, శరీర సంబంధమైన దప్పికలన్నీ బ్రేక్ అయిపోతాయి. ఆత్మీయమైన దప్పిక, యేసుని గూర్చిన దప్పికే మనలో ఎప్పుడు కూడా నూతనంగా పుడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి, ఆశీర్వదించి, ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.